దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఆయనకు అడుగడుగున అవరోధాలు ఎదురయ్యాయి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఆయనకి అడుగడుగున ఎదురెదురుగా పోరాటాలు ఎదురయ్యాయి. ఆ పోరాటాలని జయించి ఆయనకు అప్పగించిన బాధ్యతను మొత్తాన్ని నెరవేర్చి ఫైనల్లో సమాప్తమైందని పలికాడు. సమాప్తం అంటే అర్థం ఏంటి? చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, అప్పగించిన బాధ్యత ఫినిష్ చేశాను. సిలువలో వేలాడుతూ కూడా జన్మనిచ్చిన తల్లికి తనను ఆశ్రయించిన వారి విషయంలో ఆయన బాధ్యతగా వ్యవహరించాడు. దప్పికొనుచున్నానన్న మాటలో కూడా లేఖనము నెరవేర్చాల్సిన బాధ్యత, ఏ లేఖనాలైతే ఆయన్ని గూర్చి ప్రవచించాయో, పరిశుద్ధాత్మ ప్రవచించాడో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ధర్మశాస్త్రములో ఒక అచ్చైనా పుల్లైనా తప్పిపోదు, అదంతయు నిశ్చయముగా నెరవేర్చడానికి నేను వచ్చానని పలికాడు కదా. బాధ్యత అన్న మాట కట్టుబడి సిలువలో ఆ మాట పలికాడు. నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడనాడితివి. యేసు ప్రభుకి అన్నిటికంటే మిక్కిలి బాధ కలిగించిన విషయం ఏంటంటే తండ్రి తన చేతిని విడచుట. ఎందుకు చేయవదలాల్సి వచ్చింది అంటే, మరి నీకు అప్పగించిన బాధ్యతను సమగ్రంగా నెరవేర్చాలంటే ఈ సిలువ మీద నేను నీ చెయ్యి పట్టుకోటి ఉండటం కుదరదు కుమారుడా, నేను చెయ్యి విడుస్తాను. దానికి ఇష్టపడే కదా సిలువెక్కావు. అవును తండ్రి, నాకు మరణయాతన కంటే కూడా ఎక్కువ బాధ కలిగిస్తుంది నీవు నన్ను విడచుట. అయినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నా చేయి వదిలి నా పిల్లలు చేయబట్టుకున్నావుగా. ఓ తల్లి, నీ బిడ్డకు ప్రాణహాని కలిగితే నువ్వేమని ప్రార్థిస్తావమ్మా? యేసయ్యా నా ప్రాణం తీసుకోయ్యా, వాడిని బతకనియ్యా, ఆమెను బతకనియ్యా అని నీ కూతురు కోసం నీ కొడుకు కోసం నువ్వు అడుగుతావు కదా. అవసరమైతే ఖచ్చితంగా మోకాళ్ళు నీ కన్నీళ్లతో ఈ మాట అడుగుతావు నువ్వు. నేను చచ్చిపోయినా పర్వాలేదు ప్రభా, నా ప్రాణం తీసుకో, నా బిడ్డని బ్రతికించు అని అడుగుతావా? అడగవా? ఒక తల్లిగా ఎంతమంది అడుగుతారు? చేస్తే ఒక తండ్రిగా నీ కొడుక్కి నీ కూతురికి ఇబ్బంది కలిగితే, దేవుడా నన్ను తీసుకో, నా బిడ్డను బతకని అయ్యా అని అంటావా? అనవా? చెయ్యొద్దు మరి అని అంటే మళ్ళీ అనుమానిస్తావే. అనవా? ఏంది సచ్చిందిలే సావని అంటావా? అది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. బాధ్యత, ఆ బాధ్యత ఎంత పని చేసిద్దంటే బిడ్డను బ్రతికించుకోవటం కోసం అవసరమైతే తనను తాను చంపుకోవటానికి ఇష్టపడిద్ది. పశువుకే ఉందండి. యూట్యూబ్లో మీరు చాలాసార్లు చూసుంటారు ఆ వీడియో. ఒక నదిలో, అరణ్యంలో ఉన్న ఒక నదిలో మొసళ్ళు ఉంటాయి. ఒక జింక పిల్ల ఆ నీళ్ళలోకి దిగిద్ది. ఆ నీళ్ళలో కొట్టుకుంటా పోతుంటుంది అది అవతలకి. దాన్ని ఒక ముసలు చూసిద్ది. ఆ ముసలు చూసి ఆ పిల్లని మింగేయడానికి వస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం ఒడ్డునున్న తల్లి చూసిద్ది. తల్లి చూసి ఆ ముసలికి ఈ జింక పిల్లకి మధ్యలో దూకి ముసలికి ఇది సమీపంలోకి పోయి ముసలికి దీన్ని అప్పగించుకొని ఆ పిల్లను సేవ్ చేసిద్ది. ఆ వీడియో మీరు ఎంతమంది చూశారు? చాలా క్లియర్గా ఉంటుంది అది. అది చూసినప్పుడు నాకు యేసయ్యే గుర్తొచ్చాడు. అదిగో చూడండి, అదిగో ముసలి వస్తుంది. అదిగో తల్లి అదిగో తల్లి వస్తుంది చూడండి. అద్దుగా అదిగో ముసలి దృష్టి పిల్ల మీదకి బాగుండకుండా తల్లి మీదకి తిప్పుకుంది చూసారా? అదిగో బలైపోయింది, పిల్ల బతికిపోయింది. బాధ్యత ఆ తల్లి స్థానంలో ఉంది నా యేసయ్య, పిల్ల స్థానంలో ఉంది నువ్వు నేను. సింపుల్ సమాజం. ఇలాంటి పని చేసి
ఉరుగుతూ వచ్చినటువంటి ధర్మశాస్త్రానికి, దేవుని న్యాయమను కోపానికి, దేవుని శిక్షావిధికి మనం చిక్కుబడిపోకుండా ఆయన దేవుని పవిత్ర కోపాన్ని తన వైపుకు మలుచుకొని తనను తాను ఆహుతించుకొని మనందరిని తప్పించాడు. పొండి బతుకు పొండి. నా యేసయ్య గాక ఇంకెవరు తల్లి, నా యేసయ్య గాక ఇంకెవరు తండ్రి, నా యేసయ్య గాక ఇంకెవరు హీరో?